మంచాల పట్టణ అభివృద్ధి కోసం, కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కోసం ఏ రకంగా నిధులు తెచ్చాము, ఏ రకం ప్రయత్నం చేసిన సంగతి అది పట్టణం కావచ్చు, కాన్స్టిట్యూన్సీ కావచ్చు, అందరికీ తెలుసు. అందులో ముఖ్యంగా మంచాల పట్టణానికి వస్తే పట్టణ సుందరీకరణ కోసం 4 జంక్షన్లు ఆనాడు పట్టణ పరిధి నుంచి దాదాపు 4 కోట్ల రూపాయలు ఆనాడు మాకు ఆలోచన వచ్చిందలా. ఆనాడు చైర్మన్ గారు మిగతా అందరు కౌన్సిలర్ తోటి ఎప్పటికీ మేము సమావేశం అయినప్పుడు సిటీ ముచ్చటగా ఉండాలనే ఆలోచనతో జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ చేయాలి, దాంతో పట్టణానికి అందం వస్తుంది. అదే కాకుండా మంచాల పట్టణ ప్రధానమైన కూడళ్లలో బీటీలు చేస్తే బాగా లుక్ వస్తుందని జంక్షన్లకు ఒక 4 కోట్లు, బీటీకి ఒక 4 కోట్లు మరి మున్సిపాలిటీ నుంచి చైర్మన్ వాళ్ళందరూ డిస్కస్ తోటి కౌన్సిల్ పెట్టి ఆనాడు చేయడం జరిగింది. అది టెండరు ప్రాసెస్ అయ్యాయి. జంక్షన్ కట్టే సందర్భంలో మొదటిగా జంక్షన్ కట్టడం ఏంటంటే మిగతా మొత్తం డెవలప్ చేయాలంటే అక్కడ పోల్స్ కానీ, ట్రాన్స్ఫార్మర్ కానీ, మరొకటి కానీ తీయాలంటే మనం డబ్బులు కట్టాలి, డబ్బులు డిపాజిట్ కావాలి, వాళ్ళు తీయాలంటే సమయం బాగా తీసుకున్నారు. కాబట్టి మొదలు జంక్షన్ కట్టిన సందర్భంలో చాలామంది చాలా రకంగా ఇది కంజెస్టెడ్ విమర్శించారు. మేము చెప్పడం జరిగింది, ఇంకా కంప్లీట్ కాదు, అది కేవలం జంక్షన్సే, వైండింగ్ అవుతుంది, డ్రైన్స్ అవుతుందని చెప్పడం జరిగింది. ఆ రకంగా ఇప్పుడు ముచ్చటగా ఇంకా కంప్లీట్ పక్కకు ఇంకా బీటీ చేయలేదు. 4 జంక్షన్లు ఏవేవి పెట్టాలని ఆలోచనతోటి ఒక ఆలోచనతోటి దాదాపు ఒక 2-3 నెలలు దాని మీద మేము మున్సిపాలిటీ నుంచి వివిధ మున్సిపాలిటీలు పంపడం జరిగింది. హైదరాబాద్ నుంచి కూడా తెప్పించడం జరిగింది. ఏవి బాగుంటాయని ఒక 2-3 నెలలు దాని మీద అధ్యయనం చేసి ఇక్కడెక్కడేమో అంబేద్కర్ అంటే చుట్టూ అంబేద్కరు, రాజ్యాంగము, ధర్మచక్రము ఉండే దిశగా, అంబేద్కరు పార్లమెంటు ఉండే దిశగా కొంత డబ్బు సరిపోలేదు. పార్లమెంట్ ఉండే దిశగా, తర్వాత అంబేద్కర్ విగ్రహం కూడా బాగా ఉండే దిశగా దీనికి రూపకల్పన చేయడం జరిగింది. రెండోది కొన్ని వృత్తులు అంటే రీజన్ సంబంధం లేకుండా కొన్ని వృత్తులు ఉండాలని ఏది ఇక్కడ వెంకటేష్ టాయిస్ కాడ చేయడం జరిగింది. అది చూస్తే మంచి లుక్ కూడా వస్తుంది. ఓ సందర్భంలో మున్సిపల్ చైర్మన్గా ఆనాడు రాజయ్య గారు ఒక సీపాయిలు ఉంటే బాగుంటుందని ఎక్కడో అక్కడ పెట్టాలని మాట చెప్పడం జరిగింది. దానికోసము అక్కడ ఏది బెల్లబెల్ చౌరస్తాలో సీపాయిలు అంటే దాని మొత్తం ఏది రక్షణ పరంగా ఉండేదాన్ని కూడా అక్కడ చేయడం జరిగింది. 4వది లక్ష్మీ టాయిస్ కాడ డిఫరెన్స్ అవి పెట్టేసి చూడముచ్చటగా ఇది చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఏమన్నారంటే ఓడిపోయినవే అన్నారు. అంటే ఓటమి అనేది సహజం. నేను ఒక్కనే ఓడిపోయానా? ఆయన గతంలో ఓడిపోలేదా? ఆయన ఓడిపోయాడు కదా. ప్రజలు ఇచ్చారు తీర్పు. కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చి ప్రభుత్వం మీద బురద జల్లి ప్రజల ఆలోచనని మార్చే దిశగా చేసిన తర్వాత ఓట్లేశారు. గెలిచినప్పుడు ప్రజలు ఇచ్చారు తీర్పు. నన్ను ఓడిపోయినంటే తను గతంలో ఓడిపోలేదా? ఆనాడు గెలిచినప్పుడు బాగా నేను ఎగిరేది లేను కదా, కుంగిపోలేదు, ఇది లేదు. ఇలా ఓడిపోతే కుంగిపోయాను. గెలిచినా ఓడినా నా పద్ధతి ఒకే పద్ధతి ఉన్నాను. ఏ మాత్రము ఒకనాడు కూడా ఎవరిని కూడా ఈవెన్ సింగిల్ మాట అనుకుంటా నా రాజకీయ జీవితంలో ఆ రకంగా నా పద్ధతిని నేను అవలంబించాను. ఇలా రంగంపేట బ్రిడ్జి 12 కోట్లు మంజూరు చేశాం. అక్కడ ఇటుకల లోలేవును అక్కడ డబ్బులు మంజూరు చేశాం. ఎక్కడ అసలు ఇన్ని దాదాపు ఆల్మోస్ట్ 50-52 రోజులు అవుతుంది. ఎక్కడైనా పనులు నడుతున్నాయా? మళ్ళీ 2 నెలలు అయితే ఎండాకాలం వాటర్ క్యూరింగ్ ఉండదు. మళ్ళీ ఎన్నికల కోడ్ కొబ్బరిగా అంటే సపోజ్ కొత్త శాంక్షన్స్ ఇవ్వరు, అగ్రిమెంట్ చేయరు. ఇవన్నీ మరి ప్రజలు కూడా చెప్పాల్సిన బాధ నాపై ఉంటుంది. ప్రజల పక్షాలు ఉన్నాం మేము. ఇలా అధికారాలు లేనంత మాత్రాన నిత్యం ప్రజల మీద ఉంటాం, ప్రజల కోసం ఉన్నాం. ప్రజా సమస్యల్ని ఒక దిక్కు అధికారులు ప్రభుత్వం తీసుకుపోతాం. డెఫినెట్గా మా బాధ్యత అది.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.